సిరిసిల్ల నియోజకవర్గంపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? కేటీఆర్ ఇలాఖాలో ముఖ్య నేతలకు వల విసురుతోందా? రేవంత్ రెడ్డి వ్యూహంతో గులాబీ చిన్న బాస్ ఉక్కిరిబిక్కిరవుతున్నారా? సొంత నియోజకవర్గంలో కేటీఆర్ ను దెబ్బ కొట్టడం వెనుక రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేశారు. వాచ్ ఏపీఎన్ స్టోరీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి గులాబీ చిన్నబాస్ కు వరుసగా షాక్లిస్తున్నారు. మొన్న తంగళ్లపల్లి జెడ్పీటీసీ మంజుల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా నేడు ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండ నర్సయ్య హస్తం పార్టీలో చేరిపోయారు. ఇక కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సర్పంచులు ఎంపీటీసీల సంఖ్య చెప్పనక్కర్లేదు. సిరిసిల్ల మున్సిపాలిటీలోనూ ముసలం పుడుతోంది. చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కూడా రంగం సిద్దమవుతోంది. సిరిసిల్ల మున్సిపాలిటీలోని కొందరు కౌన్సిలర్లు రహస్య సమావేశాలు పెట్టుకుని కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంపై అటు మంత్రి శ్రీధర్ బాబు, ఇటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సొంత నియోజకవర్గంలోని నాయకులను కాపాడుకోలేని కేటీఆర్ తమను విమర్శించే స్థాయి ఉందా అన్న స్థితికి కేటీఆర్ ను తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు ఎంత చెప్తే అంత, ఏది చెప్తే అదే అన్నట్లు నడిచిన కేటీఆర్ వ్యవస్థ ఇప్పుడు ఒక్కసారిగా తలకిందులవుతోంది. కేటీఆర్ తో మాట్లాడడానికే వెనక ముందయ్యే కొందరు నేతలు ఇప్పుడు కేటీఆర్ ను నేరుగా విమర్శిస్తూ పార్టీ మారుతున్నారు. ఓవైపు సిరిసిల్లలో కేటీఆర్ సమావేశాలు పెడుతుండగానే ఆ మీటింగులకు కొందరు గైర్హాజరవుతున్నారు. ఇక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా స్థానిక నేతలను బుజ్జగించే పని చేస్తున్నా కూడా ఎవరూ వినటం లేదు. కేటీఆర్ బ్యాచ్ నిర్వాకాల వల్ల ఇన్నాళ్లు వేదనకు గురైన వారంతా పార్టీ మారుతున్నారు. వరుస పరిణామాలు కేటీఆర్ కు తలనొప్పిగా మారాయి. సొంత నియోజకవర్గంలోని నేతలను, పార్టీని చక్కదిద్దుకోలేని కేటీఆర్ ఇక తమ నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో అంటూ వాపోతున్నారు. పొన్నం ప్రభాకర్ వరుసగా సిరిసిల్ల నేతలతో టచ్ లో ఉంటున్నారు. కేటీఆర్ ఇలాఖాలో అడుగుపెట్టిన పొన్నం కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు కేటీఆర్ వస్తే ఇక్కడ అరెస్టులు ఉండేవని మండిపడ్డారు. కేటీఆర్ కు ఇంకా అహం తగ్గలేదని చెప్పారు. ఒక కాలంలో అవకాశం లేకుండా పూర్తి 5 లక్షల అప్లికేషన్లు అంతా చేసి రాబోయే కాలంలో అందరికీ నిలమైందో గ్యాస్ పెట్టి ఇతర కార్యక్రమాలను మొత్తానికి కేటీఆర్ కు స్థానిక నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే 2 జెడ్పీటీసీలు 10 మంది సర్పంచులు పార్టీ మారారు. పార్లమెంటు ఎన్నికలకు మరికొన్ని రోజుల ముందు ఇంకా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో సిరిసిల్లలోనే బీఆర్ఎస్ ను ఖాళీ చేయించేలా రేవంత్ రెడ్డి వ్యూహం పన్నినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.